మొత్తానికి 2 రోజుల నుంచి సాగుతున్నటువంటి చర్చలు, యుద్ధాలు అనుకోవచ్చా మరి ఇంకో మనాల్లో తెలియదు కానీ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి వాగ్వాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి వారిని హౌస్ అరెస్టే చేయడం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏంటి కాంగ్రెస్ పాలన గురించి, అదేవిధంగా ఇవాళ జరిగినటువంటి అంశాల గురించి చర్చించే అంశం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు ఇవాళ? ఒకవైపు ప్రజాపాలన అంటా ఉంది, ఇంకోవైపు ఇలా దాడులు చేస్తూ ఉంది, ఏం చెప్తారు? మీరు ప్రత్యక్షంగా చూసిర్రు నిన్న ప్రజాపాలన అనుకున్న ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ ఎస్కార్ట్ పెట్టి అరకేపూడి గాంధీ మా ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరకేపూడి గాంధీకి ఇచ్చి పాడికౌశి రెడ్డిని చంపాలని వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసిరు. అదే పోలీసు వాళ్ళు ఇవాళ మేము పోతా అంటే మాకు పర్మిషన్ లేదు. మేము తుంగతుర్తి నుంచి ఇక్కడ రావడానికి మన సొంతింటికి మనం పోవాలంటే దర్జాగా దర్వాజా నుంచి పోవాలి. కానీ దొంగోళ్ళు లెక్క దాక్కొని అర్ధరాత్రి 12కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు, కేసీఆర్ గారి అభిమానులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి అంత అవసరం ఏంది? మేము ఏం విధ్వంసకాండ చేస్తున్నాం? వీళ్ళకి ఒక పరిపాలన అనేది తెలియదు. మేము చేయడానికి మేము అడిగేది మా ఎమ్మెల్యేకి మేము పోతాన్నాం, తప్పేంది? ఆయన మా ఎమ్మెల్యే అంటుండు కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదంటారు కదా, దాంట్లో తప్పేంది? ఒక విషయం ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పోలీసు వాళ్ళని కాంగ్రెస్ కార్యకర్త లెక్క భావిస్తారు. కేసీఆర్ గారు ఏమో పోలీసులని వాళ్ళ విధి నిర్వహణ కోసం కార్లు ఏర్పాటు చేసి, ఏసీ కార్లు ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ పెట్టి, పోలీస్ స్టేషన్లో టెక్నాలజీ అభివృద్ధి చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాళ్ళని కడుపులో పెట్టి కాపాడుకోరు కేసీఆర్ గారు. హోంగార్డుల జీతాలు కూడా 30,000 దాకా పెంచింది కేసీఆర్ గారు. కానీ ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, ఒక ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్సీని ఆపడానికి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన శంబిపూర్ రాజన్న ఇంటికాడికి వచ్చిన, వీళ్ళిద్దరిని ఆపడానికి దగ్గర 1,500 మంది పోలీసులు రోడ్ల పాలు చేసి చెట్ల కింద కూర్చొని ఒకసారి మీరు విజువల్ చూసుకోండి. మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏం పరిపాలన తెలియదు, ఏం చేయాలో తెలియదు, మనం ఏమంటున్నామో తెలియదు. వీళ్ళని కాంగ్రెస్ కార్యకర్త లెక్క పోలీసులు వాడుకోవడం జరుగుతుంది. అయితే ఇంకో అంశం, నిన్న ఏదైతే ఇదే అన్యాయాన్ని ఖండిస్తూ హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ అందరు నేతలు కూడా సిపి ఆఫీస్ పోవడం జరిగింది. అక్కడ సిపి వారు లేరని చెప్పి అక్కడ కూర్చొన్నారు, నిరసనలు తెలిపారు వచ్చే వరకు కూడా. సో వారిని కూడా అరెస్ట్ చేసి దాదాపు రాత్రి మొత్తం తిప్పినారు అనుకుంటా నాకు తెలిసి. సో ఏం చెప్తారు దీనిపైన? ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి హీరో లెక్క భావిస్తుండు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనే లేడు, ఢిల్లీ పోయిండు. హోమ్ మినిస్టర్ ఆయనకి పరిపాలన తెలియదు. పోయినోడు పోయాక ఏదో సినిమా ఫక్కీలో ఏదో చేస్తాం, తీసుకుపోతాం, నల్లమల్ల ఫారెస్ట్ దాకా తీసుకుపోతాం, వాళ్ళ నైట్ అంతా ఆడ కూర్చోబెట్టుకున్నాం. 60 లక్షల సభ్యతలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాది. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళని కంటికి రెప్పలు కాపాడుకునే దానికి స్వచ్ఛందంగా వేలాది మంది రోడ్డు ఎక్కిరు. వాళ్ళు రోడ్డు ఎక్కిరు కాబట్టి వదిలేసిరు. కానీ ఈ క్రిమినల్ మైండ్ ఉన్న, బ్లాక్మెయిల్ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా ఆలోచించిందంటే, వీళ్ళని ఏదో చేద్దామనే ఉద్దేశం మీద కౌశిక్ రెడ్డి గారు నోరెత్తుతున్నారని ఆయన మీద, నిన్న 10,000 మందితో సైబరాబాద్ కమిషనర్ ముట్టిస్తారంటే హరీష్ అన్న గారి మీద. కనీసం వాళ్ళు ఒక్కొక్కరు 6-7 సార్లు గెలిచిన హరీష్ రావు గారు, కనీసం ఆయన్ని రిసీవ్ చేసుకునే పద్ధతి ఒక ఎమ్మెల్యేని. కానీ ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ ఆయన, ఇంతకుముందు ఎక్స్ మినిస్టరు, ఆయన రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా లేకుండా దాడి చేసి, ముఖ్యంగా అంత అవసరం లేదు, అంత సినిమా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా షాద్నగర్ కానీ నాగర్కర్నూలు కానీ తీసుకుపోతుంటే ఎదురుపడి దాడి చేసి మరి కూడా వాళ్ళని విడిపించుకునే స్థితి జరిగింది నైట్. అంటే గులాబీ దళం మొత్తం కదిలొచ్చింది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఎక్కడ పార్టీ లేదు, ఎక్కడ లేదు, డిపాజిట్ రాలేదని చెప్పుకున్న విరవీగుతున్న ఈ పార్టీ నాయకులందరూ నేను నైట్ కనువిప్పు కలిగింది. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన సైనికులందరూ కూడా మళ్ళీ కథం దొక్కిరు. ఇప్పటి నుంచి కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టినా, ఇప్పటి నుంచి ఎమ్మెల్యేల మీద దాడులు చేసినా, 60 లక్షల మంది కంకణం కట్టుకొని తిరగబడపోతే మీ ఊకున్న ముచ్చటే లేదు. ఇవాళ పరిస్థితి ఏందన్న? మరి మీరు ఒకవైపు ఏమో వెళ్ళి మాట్లాడతామని చెప్పి కూడా అని అన్నారు, ఎక్కడ కూడా దాడులకు పాల్పడము, శాంతియుతంగా పోయి మాట్లాడుకుంటామని చెప్పినా కూడా మరి ఇంతమంది మీరు చెప్పినట్టు ఇంతకుముందు భారీ బందోబస్తులు, సెక్యూరిటీ అంతా పెట్టడం ఎట్లా చూస్తారు? అసలు ఈ పిఎస్సి చైర్మన్ గురించి మీకు క్లియర్ ఒక మాట చెప్పాలి. పిఎస్సి చైర్మన్ వల్ల ఉపయోగం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న పద్దుల మీద, వీళ్ళు చేసే పాపం పనుల మీద వాళ్ళ లెక్కలు తెలుస్తాయి. పిఎస్సి చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి ఇచ్చారంటే, ఎవరు నామినేట్ చేశారంటే, ఎంతో సీనియర్గా అయిన హరీష్ రావు గారిని నియమించడం జరిగింది. ఆయన ఇంతకుముందు ఆర్థిక శాఖ మినిస్టర్ కూడా ఉన్నారు. గంగుల కమలాకర్ కానీ, వేముల ప్రశాంత్ రెడ్డి కానీ, ముగ్గురిని తీసుకొచ్చి దాంట్లో ఇంక్లూడ్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే పాపాలను కప్పిపుచ్చుకోవడానికి పిఎస్సి చైర్మన్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారికి చేయడం జరిగింది. ఆయన ఆల్రెడీ కండవ కప్పుకొని ఉండు. ఎందుకంటే వీళ్ళు చేసే దొంగ పనులకి, లంగా పనులకి ఈయన ఒక స్టాంప్ ముద్ర లెక్క ఉంటాడు, ఏం మాట్లాడు,
పదవుల కోసం పెదాలు మూసుకునే షేర్లింగంపల్లి అరకపూడి గాంధీ లాంటి వ్యక్తులు మమ్మల్ని ఏం చేయలేరు అనే ఉద్దేశం తప్పితే అదే హరీష్ రావు గారికి ఇస్తే వీళ్ళని ఒక ఆట ఆడుకుంటాడు. కాబట్టి ఈ పిఎస్సి చైర్మన్ అటు ఇచ్చి దీని పెద్ద నాటకం చేసి ముఖ్యంగా వీళ్ళకి సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళందరూ కూడా రాజీనామా చేయండి. మాట్లాడుతురు కదా, ఒక చీర పట్టుకొని చూపెట్టంగానే శరం వచ్చి మొత్తం ఊగుతురు కదా. మీరు నిజంగానే మగవాళ్ళు అయితే డైరెక్ట్గా చెప్తున్నారు కదా, మీరు రాజీనామా చేయరు, కొట్లాడరు. మీకు శాత కాదా? మీకు ఇబ్బందా? ముఖ్యంగా దీన్ని ఆంధ్ర తెలంగాణని ఏదేదో భూషీజు పెడతారు కదా. అవును బరాబరు ఎందుకన్నాడు, దేనికన్నాడు? ఆయన పట్టుకొని కరీంనగర్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చి అది ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ దేశ విదేశాల నుంచి వచ్చి ఉంటుర్రు. పక్క నుంచి 28 రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి ఉంటుర్రు. కోటి జనాభా గల హైదరాబాద్ నగరాన్ని వీళ్ళెవరు వద్దన్నానికి? అరకపూడి గాంధీ ఎక్కడి నువ్వు ఎట్లా వచ్చినావు, ఆయన కూడా అట్లా వచ్చిండు. ఆయన ఒక శాసనసభ్యుడు, ఆయన అనడానికి ఏం కారణం? ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే పైన దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన? ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లేవు, హోమ్ మినిస్టర్ లేడు, ముఖ్యమంత్రి అసలు లేడు. ఢిల్లీ పోతేనే ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చే గతి లేదు, అందుకే మళ్ళీ వచ్చేసిండు. అంటే ఇక్కడ ఇంకో అంశం చూస్తే కూడా నేను అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్లో లేను, ఇంకా ప్రతిపక్ష పాత్రనే పోషిస్తున్నాను అన్నాడు. ఏం చెప్పి వీళ్ళకి హైకోర్టు నుంచి క్లియర్ గైడెన్స్ వచ్చింది, 4 వారాల్లో వీళ్ళని మీద చర్య తీసుకోమని. వీళ్ళ భయభ్రాంతులు అయ్యి వీళ్ళు మళ్ళీ జనంలో తిరిగే పరిస్థితి లేక 6 గ్యారెంటీలను 60 అబద్ధాలు చెప్పి అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓట్లు వేసే స్థితి లేదు. కాబట్టి మేము మళ్ళీ కండవ కప్పుకుంటా, నేను మళ్ళీ వస్తా, నాతో పాటు 3 ఎమ్మెల్యేలు వస్తేనే ఒక చిలిపి చేష్టలు చేస్తారు. ఆ చిలిపి పనులకి మేము సమానం చెప్పే సత్తా మాకు బరాబర్ ఉంది. ఇంతకీ ఆర్కేపూడి గాంధీ బీఆర్ఎస్లో ఉన్నాడా కాంగ్రెస్లో ఉన్నాడా? ఈ దాడులు జరిగిన తర్వాత ఏమనుకోవచ్చు? అరకపూడి గాంధీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్. ఆయన ఆంధ్రాలో చంద్రబాబు చెప్తుంటే ఆ పెద్దబాబు చెప్తుంటే ఈ చిన్నబాబు వింటుండు. మరి టీడీపీలో ఉండా, కాంగ్రెస్లో ఉండా, బీఆర్ఎస్లో ఉండా అరకపూడి గాంధీ కన్ఫ్యూజ్లో ఉండు. కొంచెం ఆయన వయసు మీద కొంచెం మతిస్థిమితం బాగాలేదు, దాన్ని చూపించుకుంటే బాగుంటుంది. ఎట్లా చూస్తారు మరి? మళ్ళీ బై ఎలక్షన్ రాబోతా ఉన్నా, ఏంటి పరిస్థితి? బై ఎలక్షన్లో ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ తిరుగులేదు. హరీష్ రావు గారిని టచ్ చేసారు. మా ఒక నైతిక విలువలు తీసేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు తగిన ప్రతీకారం తీసుకునే బాధ్యత మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ.